హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్లాక్ బీడ్స్ చూడబోతున్నాం. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో నేను మరెన్నో బ్లాక్ బీడ్స్ చూపిస్తాను, రియల్ బీడ్స్లో చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఇది బ్లాక్ బీడ్స్ ప్లస్ రూబీస్ అంటారు. డ్రాప్ రూబీస్ కటింగ్లో ఉంటాయి కదా అవి, వాటితో పాటు ఆ చిన్న డ్రాప్స్ లాగా మ్యాంగోస్, అంటే కొంచెం మ్యాంగోస్ లాగే ఉంటాయి. ఈ పీసెస్ మనకి బయట మార్కెట్లో కూడా సపరేట్గా పీస్ వైజ్ అమ్ముతున్నారు. సో అలా నేను తెచ్చుకొని ఇలా రూబీస్ నా దగ్గర ఒక లైన్ ఉంటే ఒక హాఫ్ లైన్ దీనికి యూజ్ చేసుకున్నాను. చూసారు కదా, అవి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నాయి. మనకు ఆ డ్రాప్స్ మ్యాంగో డ్రాప్స్ లాగా ఉంటాయి, కానీ కొంచెం మ్యాంగో షేప్ కర్వ్డ్ ఉంటుంది కదా, ఇది కొంచెం నార్మల్గా ఉంది. సో ఆ రూబీస్ అండి, ఆ రూబీస్ నేను హాఫ్ లైన్, ఒక ఈచ్ లైన్ నాకు రూబీ 1600 పడింది. అంటే రియల్ కదా, అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి చూసారు కదా, మనం చిన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే మార్బుల్స్ ఉంటాయి కదా, అలా అనుకున్నానండి. కానీ వేసుకుంటే ఎంత బాగున్నాయండి, చాలా బాగున్నాయి. వీటిని హెమటైట్స్ అంటారు. ఇవి మ్యాగ్నెట్ బీడ్స్ కూడా అంటారండి. ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి, కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి. ఈ బీడ్స్ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రైజెస్ కూడా చెప్తాను. సో ఇవి చూసారు కదా, పార్ట్ 1లో కూడా ఈ మోడల్ని, ఇలాంటి మోడల్ నేను ఒకటి చూపించాను. అదేమో సిల్వర్లో, ఇదేమో 1 గ్రామ్ గోల్డ్ అండి. దీని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను సిల్వర్లో చేయించుకున్నాను, ఎందుకంటే చాలా బాగున్నాయండి వేసుకుంటే. అసలు శారీస్ మీద అయితే అసలు హైలైట్ అవుతాం మనమే, ఎందుకంటే బ్లాక్ బీడ్స్ ఎవరికి నచ్చవండి, అందరికీ ఇష్టం కదా. ఇది చూసారు కదా, నక్షి బాల్స్ లాగా వచ్చి మధ్యలో పింక్ అండ్ గ్రీన్ స్టోన్ వచ్చింది. సో బ్లాక్ బీడ్స్లో అక్కడక్కడ నేను చిన్న నట్స్ వేశాను. నేను మీకు నిన్న చూపించాను కదా నట్స్, ఆ నట్స్. దీనికి ఒక స్టోరీ ఉందండి. ఇవేంటనుకున్నారు, లాకెట్ అనుకుంటున్నారా? కాదు, నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉంటే అదొకటి విరిగిపోయింది. సో ఏం చేయాలా అని ఆలోచించి, చూసారు కదా అటు సైడ్ దానికి ఇట్లా ఫోల్డ్ చేశాను. వెనక ఉన్న ఇయర్ రింగ్ది ఒకటి విరిగిపోయింది కదా, ఇంకోటి ఏం చేద్దామని నా దగ్గర ఇలా 4 కోరల్స్ ఉన్నాయి. సో దానికి ఈ మధ్యలో చిన్న పెండెంట్ ఒకటి ఉంది. సో దానికి ఇలా చేస్తే ఎలా ఉంటుందా అని ఏదో సీరియల్లో చూశాను, బాగుందని నేను కూడా ట్రై చేశాను. నాకు కూడా వర్కౌట్ అయింది. ఇలా ఇయర్ రింగ్స్ ఏమైనా విరిగిపోయినా ఇలా చేసుకోవచ్చు. ఇలా చిన్నగా నెక్ వరకు ఒక 17-18 ఇంచెస్లో చేసుకున్నాను నేను. వేసుకుంటే చాలా నిండుగా చాలా బాగుంటుందండి శారీస్ మీదకి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లాస్ట్లో నేను ఇంకా రియల్ ప్రెషియస్ చూపిస్తానండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఇవి చూసారు కదా, నేను పార్ట్ 1లో ఇందులోనే చిన్న సైజు చూపించాను. ఇదేమో కొంచెం పెద్ద సైజ్ అండి. ఇది ఆల్మోస్ట్ ఒక 8 mm ఆ సైజులో ఉంటుంది. ఇదేమో కోరల్ చుట్టూ నక్షి బాల్స్. ఈ బాల్స్ ఏంటంటే కూరలు పక్కన ఉన్నవి అవి లక్క బాల్స్ అని మనకి గోల్డ్లో దొరుకుతాయి కదా, లైట్ వెయిట్లో. నాకు ఒక 800 అలా పడింది. అదంతా గోల్డ్లా ఉంటుంది, లోపలంతా లక్క ఫిల్లింగ్ ఉంటుందండి. దానిపైన గ్రీన్ కలర్లో జపనీస్ బీడ్స్, ఇంకా దానిపైన కలుషం షేప్లో ఉన్న నక్షి, అది 1 గ్రామ్ గోల్డే. ఇవేమో ఆనెక్స్ అంటారండి వీటిని. చాలా బాగుంటాయి ఇవి కూడా వేసుకుంటే. ఈ మధ్యన మనకి మదర్ పర్ల్స్ అని వస్తున్నాయి కదా, ఇవి అవే అండి. ఇప్పుడు మదర్ పర్ల్స్ షెల్ ఉంటుంది కదా, ఇవి షెల్తో చేసినవి మదర్ పర్ల్స్ అంటారు. సో ఇలా చిన్నగా హాఫ్ ఉంది పెండెంట్ లాగా. ఇదేమో ఇలా నెక్లెసెస్ కూడా వస్తున్నాయి మనకి. నేను ఇలా బ్లాక్ బీడ్స్లో తీసుకున్నాను, ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది క్రిస్టల్స్తో వచ్చిందండి. క్రిస్టల్స్ వేరుంటాయి, ప్లస్ హైడ్రో బీడ్స్ లేదంటే స్పిన్నల్స్ వేరుంటాయండి. క్రిస్టల్స్ కొంచెం నార్మల్గా అనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈ బంచ్లా చూపిస్తున్నాయి హైడ్రో బీడ్స్ అండి. ఇవి అవి సేమ్ కాదు. క్రిస్టల్స్ కొంచెం నార్మల్గా ఉంటాయి, కానీ హైడ్రోస్ అండ్ స్పిన్నల్స్ చాలా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. ప్రైస్ తక్కువైనా కూడా బాగుంటాయి. ఇవి ఇంకా తక్కువ ఉంటాయి, అంత నీట్గా అనిపించవండి. కానీ నాకు ఇక ఆ పెండెంట్ నచ్చి తీసుకున్నాను. ఇవి చూసారు కదా, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. అసలు నేను ఇక సడన్గా వెళ్ళిపోవాలి అనుకుంటే టక్కుని ఇది వేసుకొని వెళ్ళిపోతాను. ఇవి ఏదో అంటారండి, మర్చిపోయాను నేను. ఇవి అగేట్స్ అంటారు, అగేట్స్ అంటారు వీటిని. ఇవి కూడా మనకి రియల్ బీడ్స్ కేటగిరీలోనే ఉంటాయి, కానీ ఇవి కొంచెం అఫోర్డబుల్గానే ఉంటాయండి.
ఆ పెద్ద బీడ్స్ ఈచ్ బీడ్ నేను ఒక 120, 130కి తీసుకున్నాను. ఆ చిన్న బీడ్స్ లైన్ ఏమో 800 పడిందండి నాకు. ఇంకా నాకు ఆ చిన్న బీడ్స్లో మిగిలాయి. అవి నేను వేరే దానికి యూజ్ చేస్తాను. అవి మీకు చేసి చూపిస్తాను. ఇలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇవేంటంటారా, ఇవి లక్క బాల్స్ ఇందాక చూపించాను కదా గోల్డ్, అవి. వీటితో పాటు ఈ స్వరోస్కి పర్ల్స్ అంటారు కదా, నేను చెప్పాను కదండి లాస్ట్లో రియల్వి కొంచెం కాస్ట్లీవి చూపిస్తానని. ఇవి ఇవి ఏంటంటే డ్రాప్ రూబీస్ అంటారు. డ్రాప్లోనే మనకి ఇలా కటింగ్లో వస్తాయి, కానీ ఇవి కటింగ్ లేకుండా కొంచెం పొమోగ్రనెట్ లాగా వస్తాయి. ఆ పైన బ్లాక్ కలర్ అంటే గ్రే కలర్లో ఉన్నాయి కదా, అవేమో హెమటైట్స్ అంటారు. నేను మీకు ఇందాక ముందు చూపించాను కదా హెమటైట్స్ రౌండ్వి, అవేమో వితౌట్ కటింగ్ ఉంటాయి. ఇవేమో విత్ కటింగ్ ఉంటాయండి బ్లాక్ కలర్లో. ఇవి మనకి ఎలా అంటే కాయిన్ షేప్లో వస్తాయి బ్లాక్ బీడ్స్. ఇవి చూసారు కదా రూబీస్, ఇవి కొంచెం ప్రైజ్ పడిందండి నాకు. ఇంత ప్రైజ్ లేదు అనుకుంటే కొన్ని తక్కువ తీసుకుంటే సరిపోతుంది. నాకు ఒక లైన్ పట్టింది, లైన్ వచ్చి ఒక 2000, 2500 అలా పడిందండి. కానీ వేసుకుంటే పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటాయండి ఇవి. అసలు చాలా క్లాసీగా ఉంటాయి. ఎందుకంటే ఈ గోల్డ్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి కదా. సో మనం వాటి మేకింగ్ ఛార్జ్తోనే మనం ఇలా ఎన్నో కొనుక్కోవచ్చండి. ఇలా రెగ్యులర్గా వేసుకున్న గోల్డ్ కూడా ఉండాలి. రెగ్యులర్గా ఇలా వేసుకున్న ఏదైనా ఫంక్షన్కి గోల్డ్ వేసుకుని పద్దాక గోల్డ్ వేసుకోలేము కదండి. నేను చెప్పాను కదా కాయిన్ షేప్లో కటింగ్ ఉంటాయని, ఇవి చాలా మెరుస్తూ ఉంటాయండి. నైట్ టైంలో సూపర్గా ఉంటాయి. నేను మీకు ఇంకో టిప్ చెప్తానండి. ఇందులో మనకి పైన ప్రతిదానికి మనం హుక్ పెట్టుకొని రింగ్స్ పెట్టుకుంటే అవ్వదు కదండి, ఎందుకంటే స్పేస్ ఆక్యుపై అవుతాయి. సో ఇలా మనకి అప్పుడప్పుడు ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి మనకి బ్యాక్ చైన్ ఆగదు. అలాంటి వాటికి ఇలా మనకి బయట దొరుకుతుంటాయి. ఇవి ఒక 10-15 రూపీస్ ఉంటాయి. ఇలా హుక్తో ఉంటాయండి. ఇలా మనం కొంచెం వెయిట్ ఉన్న వాటికి ఇలా సపరేట్గా పెట్టుకొని అప్పటికప్పుడు వేసుకునే టైంలో ఇలా హుక్స్ అటాచ్ చేసుకుంటే మనకి స్పేస్ సేవ్ అవుతుంది. ప్లస్ ప్రతిదానికి బ్యాక్ చైన్ కొనాలంటే అప్పట్లో 10-15 రూపీస్కి అమ్మేవారు, కానీ ఇప్పుడు మాత్రం 50-100 దాకా చెప్తున్నారు బ్యాక్ చైన్స్. సో ఇలా మీరు 1-2 అలా పక్కన పెట్టుకుంటే బ్యాక్ థ్రెడ్స్ పెట్టుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటాయి. సడన్గా మనం ఏదన్నా విరిగిపోయినా మనం ఇలా పెట్టుకోవచ్చండి. నా కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నానండి. ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ నేను చేయబోతున్నానండి. సో ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ మధ్యకాలంలో మనకి ఇన్విజిబుల్ చైన్స్లో వస్తున్నాయి కదా, ఇవి ఇన్విజిబుల్ చైన్స్లో బ్లాక్ బీడ్స్ అండి. ఇది నేనే చేసుకున్నాను. ఇది మీకు ఒకవేళ ఎలా చేసుకోవాలి ఇంట్లో అంటే నేను మీకు వీడియో రూపంలో చేసి చూపిస్తానండి. మీకు ఇలాంటిది కావాలి అనుకుంటే నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకు మరొక వీడియోలో చేసి చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండి. మనకు ఒక 100 రూపీస్లోనే ఎన్ని చైన్స్ అయిపోతాయో. ఇంకా నేను ఫస్ట్లో చూపించాను కదా రూబీస్ అని డ్రాప్స్వి, అవి కొన్ని మిగిలాయి నాకు. వాటితోనే నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.